వెల్కమ్ టు త్రిబుల్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆత్మీయ సమావేశం కోటగుట్ల మండలంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అతిథులు అందరినీ జర్నలిస్టు సోదరులు ఘనంగా సత్కరించారు. ఏపీడబ్ల్యూజే ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు స్వామి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కొరకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఆత్మీయ సమావేశానికి సహకరించిన అతిథులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రమేష్, జడ్పీటీసీ సత్యబాబు, గొట్టివాడ సర్పంచ్ రమేష్, టీడీపీ నాయకులు బాబ్జీ, కోటగుట్ల సర్పంచ్ అనిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కూడా తీర్మానించి మన ఏపీడబ్ల్యూజే అనుబంధంగా కూడా అందులో ప్రధానమైన పాత్ర పోషించి దాని భద్రతా చట్టం గురించి కూడా కృషి చేయడం జరుగుతుంది. ఏదేమైనా నిరంతరం మన జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడేది మన ఏపీడబ్ల్యూజే. ఇంత పెద్ద యూనియన్ని నిరంతరం కూడా నిబద్ధత కలిగిన జర్నలిస్టులు అందరూ కూడా మన యూనియన్లోనే ఉన్నారు. నర్సీపట్నం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు కోటగుట్ల మిత్రులు ఇక్కడ కోటగుట్ల పెద్దల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చాలా సంతోషంగా ఉంది. కారణం కోటగుట్ల మిత్రుల్ని అభినందించాలి. చెప్పేది ఏంటంటే ప్రధానంగా కోటగుట్ల ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అంటేనే ఇక్కడ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది, ప్రజలకు తెలియకపోవడం అంటే ఏం లేదు. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనేది ఈ రాష్ట్రంలోనే అతి పెద్ద సంఘం, అత్యంత జర్నలిస్టులు సంఖ్య కలిగిన సంఘం. దీనికి నాయకత్వం, పటిష్టమైన నాయకత్వం రాష్ట్ర స్థాయిలో పనిచేస్తుంది. జాతీయ స్థాయిలో ఐజేయు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అఫిలియేటెడ్తో పనిచేసే సంఘం ఇది. దేశవ్యాప్తంగా ఏ సమస్య ఉన్నా గలం ఇప్పే సంఘం ఏపీడబ్ల్యూజే. కూడా ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందులో మా పార్టిసిపేషన్ కూడా, మా కంట్రిబ్యూషన్ కూడా ఉన్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా వాళ్ళకి ఏ అవసరం వచ్చినా సరే మా వాళ్ళతో వెళ్తే ఆ సమస్యలు మేము పరిష్కరించడానికి శాయశక్తులు ట్రై చేస్తాం. అతిథులు కూడా ఎంతో మనకందరికీ కోఆపరేటివ్గా ఉండి మన ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించిన వారందరికీ నా కృతజ్ఞతలు. మిత్రులారా, మన సుదీర్ఘకాలం నుంచి మన ఏపీడబ్ల్యూజే అన్ని కార్యక్రమాల్లోని మనం ముందుంటూ అందరికీ చేతోడు వడగా ఉంటున్నాం. అధికారుల దగ్గర అయితే ఏంటి, రాజకీయ నాయకుల దగ్గర ఏంటి, ఒక క్రమశిక్షణాబద్ధమైన వ్యవహార శైలి మనకు అందరికీ ఉంటుందని చెప్పేసి అధికారులు రాజకీయ నాయకులందరికీ కూడా పూర్తిగా వాళ్ళందరికీ తెలిసిన విషయం. ఎవరు మన యూనియన్ సభ్యులందరూ ఏ విషయంలో ఉన్నా సరే ఆచితూచి వ్యవహరించి ఉన్న సమాజంలో ఉన్న పెద్దలందరి పట్ల గౌరవంతో, అధికారులందరి దగ్గర మంచి మర్యాదలతో జర్నలిజం విలువల్ని కాపాడే దిశగా మనం అందరూ ముందుకు సాగుతున్నాం. జాయిన్ అవగానే అప్పుడు వచ్చి అప్పుడు నేను ఇచ్చాను అంటే కొంచెం కొత్త అటు ఇప్పటికి దగ్గర 8 సంవత్సరాల పైన 10 సంవత్సరాలు అయిపోయింది సర్వీస్కి వచ్చి కేడీపేట దాటేశాను. అయితే అప్పుడు ఆయన వచ్చి కూర్చొని, నాన్న నువ్వు ఇలా చేయాలి అంటే యాజ్ ఏ ఒక పేరెంట్ ఎలా చెప్తారో నాకు అలా చెప్పారు. యాక్చువల్గా చిన్న విషయాన్ని, సార్ ఆ ఊర్లో అది జరుగుతుంది, ఈ ఊర్లో ఎలా జరుగుతుంది అని నాకు గైడెన్స్ ఇచ్చారు ఆ రోజుల్లోనే. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఎవరైనా సరే ఇప్పుడు కూడా నాకు మన స్వామి గారు కానీ నర్సీపట్నంలో కలిసేటప్పుడు మన స్వామి గారు ఎప్పుడు కూడా ఫస్ట్ అక్కడ ఏం జరిగినా ఫస్ట్ స్వామి గారు వచ్చేవారు, పక్కన నిల్చోరు, నేను పక్కన నిల్చుండేవారు. ఈయన అంతా చెప్పేవారు. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఉమ్మడి జిల్లా తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత బలోపేతమైనటువంటి యూనియన్లో మనం పనిచేస్తున్నందుకు ముందుగా మనందరం మన యొక్క యూనియన్కి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఎన్నో సమస్యలు మన జర్నలిస్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. నిజంగా సమస్యలు అన్నీ మనం రాస్తూ ఉంటే సమస్యలు మన చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి. కానీ అవి ఏవి కూడా బయటికి తెలియకుండా ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా వార్త అనేసరికి ముందు పరిగెట్టే పరిస్థితిలో మనం అందరం ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఎన్నో సమస్యల్లో మనం ఇరుక్కుంటున్నప్పుడు ఈ యొక్క యూనియనే మనల్ని ఇవాళ నిలబెట్టే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. గత కోవిడ్లో కూడా మన మిత్రులు కొంతమంది అత్యంత దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. 2-3 మంత్రుల్ని ఒకే దీని మీదకి తీసుకొచ్చి మన నాయకత్వం స్వర్గీయ చనిపోయారో ఉన్నారో రాము గారు అవనియండి, మనకి యూనియన్ అంటే ప్రాణం కంటే అత్యధికంగా చూసుకొని ప్రతి ఒక్క పాత్రికేయుడిని అసలు ఏ విధంగా ఉన్నాయి సమస్యలు, వాళ్ళ యొక్క పర్సనల్ సమస్యలు కూడా ఏమైనా ఉన్నాయా ఏంటి తెలుసుకొని ప్రతి ఒక్కదాన్ని కూడా
భూతద్దం పెట్టి చూసి ప్రతి ఒక్కరు బాగా ఉండాలని చూసేటువంటి మన లీడర్ స్వామి గారు అవనియండి, ఇటువంటి బలోపేతమైనటువంటి నాయకుల మధ్య మనం అందరం కలిపి ఇవాళ జర్నలిజం నీడలో ఉన్నామంటే మనందరం అదృష్టం.